హర హర శంకర జయ జయ శంకర శంకర హర హర శంకర జయ శంకర హర హర శంకర జయ శంకర హర హర శంకర జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ శంకర హర హర శంకర శంభో శంకర సాయి రుద్రాక్ష శ్రీ ఆత్మానంద స్వామి వారు ఇప్పుడు ఒక 3 నిమిషాలు సభాసదులను ఉద్దేశించి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అందిస్తారు. శివో శివో చెప్పండి అందరూ శివో 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 అంటే అర్థమైనటువంటి ఓ ఆత్మబంధువులారా, పరమాత్మ స్వరూపులారా, శివం అంటే ఈ సృష్టి అంతా చరాచర జగత్తంతా శ్వాసతో అనుసంధానమైన ప్రాణశక్తితో అణువులో పరమాణువులతో కలిసి ప్రతి ఒక్క శరీరంలో నుండి శివం, అదే ప్రాణం, అదే జీవం, అదే శివం. హం నేను, అదే హం శివోహం. నేను కూడా ఆ ప్రాణశక్తితో అనుసంధానమైన ప్రాణేశ్వర స్వరూపమని నా ముందు కూడా అదే. చూసారా బ్రహ్మజ్ఞానం. నేను నాలోనే భావముక బ్రహ్మ ఉన్నాడు, అదే ఆత్మస్వరూపం. ఆత్మజ్ఞానం అంటే ఎవరు? నాలోనే సృష్టి అంతా కూడా సంచరిస్తూ ఆ ప్రాణశక్తితో అనుసంధానమైన స్వరూపము నాలోనే. అప్పుడు ఒకసారి మననం చేయండి. శ్వాసను అనుసంధానం చేసుకున్నప్పుడు మీరు మననం చేస్తే ఆత్మదర్శనం, పరమానందం, శాంతి, ప్రేమ, దయాగుణం, క్షమాగుణం అనుభవం అవుతాయి. ఇదే మోక్షం అంటే. మోక్షం అంటే స్వర్గంలో ఎక్కడో కాదు, ప్రతి సెకండు ప్రతి నిమిషం మోక్షమే. మోక్షమైన అరుణ చాచకండి ఓ పరమాత్మ స్వరూపులారా. ఎక్కడో ఉంటుందని కలలు కనకండి. మనలోనే మోక్షం, మనలోనే దుఃఖం అనుభవవుతుందంటే అర్థం ఏమిటి? మనలో ఉన్నది ఎవరో అన్నది తెలుసుకోలేకపోతే దుఃఖం. నేనెవరు, నాలో ఉన్న స్వరూపం ఏమిటి అన్నది జ్ఞానయుక్తంగా ఉంటే స్వర్గం. నేను ఫలానా, నేను ఇదే, నేను అది, నేను శరీరాన్ని, నేను పెద్ద జ్ఞానిని, ఇదే అదే అదే దానిలో ఆలోచనలో మనలో ఉంటే దాని యద్భావం తద్భావం, దాని మూలమే అహం వస్తుంది. అహంకారంతో దుఃఖం వస్తుంది. ఇంకే స్వర్గ నరకములు ఎక్కడున్నాయి? మనలోనే. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్వరూపులై ఆత్మజ్ఞానం అనే గ్రంథాలు ఘోషిస్తున్నాయి, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. భగవద్గీత అంతా కూడా ఆత్మజ్ఞానమే, సూక్ష్మ జ్ఞానమే, భౌతికత్వం లేనే లేదు. కాబట్టి పరమాత్మ స్వరూపులారా, మనలో మనము రమించి మనలో మనము ఏకమవుతా. కళ్ళు తెరిచిన సృష్టి అంతా ఒకటే, మనం కూడా సృష్టిలో ఒక భాగమే. నా ముందు సృష్టి అంతా కూడా ఆత్మస్వరూపులే, పరమాత్మ స్వరూపమే అని దర్శించండి. ఎప్పుడైతే మనము ఆ దర్శన భాగ్యం మనలో వస్తుంది, అదే జ్ఞానం. ఏకత్వ జ్ఞానం అన్నది మనలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో అదే సృష్టికి మూలం, అదే స్వర్గానికి మూలం, అదే ఆనందానికి మూలం, అదే మోక్షములకు మూలం. ఈ ఆత్మజ్ఞానము ఎన్ని రోజులు చెప్పుకున్నా తగ్గుతీ అనేది ఇదే బ్రహ్మజ్ఞానం.
ఆది శంకరాచార్యులు జగద్గురు అంటే అతిథికి అద్వైత జ్ఞాన బోధ చేయడానికి ఈ భూమి మీద జగద్గురువుగా ప్రకటితమయ్యారు. మరి మాలాంటి సాధు సన్యాసులందరూ కూడా లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో మరలా విశ్వ భారత్ జగద్గురుగా ప్రకటితమవుతుందని మనం చేసుకుంటూ మనస వాచ కర్మన మంగళ శాసనములతో శుభాశీస్సులు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శివోహం శివోహం శివోహం.